హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా బెల్తో చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొనగంటి కూర అండి. ఈ పొనగంటి కూర హెల్త్కి చాలా చాలా మంచిది, తప్పకుండా మిస్ కాకుండా తినండి. ఫస్ట్ వీటి గురించి హెల్త్ బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం. పొనగంటి కూర మన ఆరోగ్యానికి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుందో ఇందులో మనం తెలుసుకుందాం. పొనగంటి కూర ఆకులలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఈ ఆకులలో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు, సిఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు విటమిన్ ఏ, బి6, సి, ఫోలేట్, రైబోఫ్లేవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి. పొనగంటి కూర ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాలలో పెరుగుతూ ఉంటుంది. దీనికి విత్తనాలు ఉండవు. దీని ఆకులు సన్నగా పొడుగ్గా ఉంటాయి. పొనగంటి కూర మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. ఈ పొనగంటి కూరలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా మిస్ కాకుండా మీ డైట్లో కానివ్వండి, మీరు చేసుకునే రెసిపీస్లో కానివ్వండి, మంత్లీ ఒకసారి 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా తినండి. ఇది రైస్ కన్నా కూడా చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ముందుగా దీని ప్రిపరేషన్ ఏందో చూద్దాం. ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసి టమాటాని ఆయిల్లో బాగా మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ల వరకు. ఒకవేళ మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేయకున్నా లేదా ఇష్టం లేకపోయినా పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొనైనా వేయొచ్చు. మనం చేసుకునే ఆకుకూరలు ఏదైనా సరే పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఆయిల్లో మంచిగా ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పొనగంటి కూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ పొనగంటి కూర తీసుకుంటాం కదా, శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక చిల్లుల పాత్రలో వడగట్టేసుకోవాలి. కొన్ని వాటర్ అన్ని పోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు కలిపిన తర్వాత ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అలాంటివి ఏమి వేయక్కర్లేదండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆవిరికి అవే వాటర్ వచ్చేస్తాయి, వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం పొడికారం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అలా వేస్తే. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ముందుగా ఒక 1/2 అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, 1/2 గ్లాస్ వరకు నానబెట్టేసుకొని మంచి శుభ్రంగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో పెసరపప్పు వేసుకొని ఈ కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకోవాలి, చిన్న కప్పుతోనండి, ఎందుకంటే పెసరపప్పు కొంచెం పలుకులుగా ఉంటేనే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఆ విధంగా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఎంతో కమ్మగా టేస్టీగా ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ కలిగి ఉన్న మన పొనగంటి కూర రెడీ అయిపోతుంది. వేడి వేడిగా చపాతీ, బటర్ నాన్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, కానీ చపాతీలోకి ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఎంతో కమ్మగా, రుచిగా, టేస్టీగా ఉండే మన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన లతికా ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.